వెళుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ వారిని హెచ్చరిస్తున్నారు, వారి మాటలు వినట్లా. ఏమంటే పెద్ద వారిని హెచ్చరిస్తున్నారు, వారి మాటలు వినట్లా. కొంతమంది సెల్ ఫోన్ చెవుమమ్మని పెట్టుకుని ఇలా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. కానీ నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా ఉండి ప్రయాణం చేయాలి. ఏమంటే ఒక్కసారి ప్రాణం పోతే తిరిగి రాదు. కాలు ఇరిగిపోయినా మళ్ళీ ఏదో విధంగా కాలు తెచ్చుకుని పెట్టుకోవచ్చు. చెయ్యి ఇరిగిపోయినా ఏదో విధంగా సిమెంట్ కట్టేసుకుని చెయ్యి తెచ్చుకోవచ్చు. కానీ ప్రాణం పోతే నువ్వు చనిపోయిన తర్వాత నీ కుటుంబ సభ్యులు విలవిల్లాడిపోతారండి. ఏడుస్తూ ఉంటారు, రోదన పడుతూ ఉంటారు, కన్నీరు కరుస్తూ ఉంటారు. వాళ్ళు ఒంటరి చేసి వెళ్ళిపోయేవని బాధపడుతూ చింతిస్తూ ఆ వేదన కొన్ని సంవత్సరాల దాకా ఆ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ప్రయాణం చేస్తున్నావు అన్న, ఓ తమ్ముడు, ఓ చెల్లి, ఓ తండ్రి, ఈ రాత్రి నీతో ఒక దైవ సేవకుడిగా చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నెమ్మదిగా వెళ్ళాలి.